హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ శ్రావణి. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ గులాబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను లాగేసుకుంటోంది. ఇంకోవైపు బీజేపీ సైడ్ నుంచి కూడా కేసీఆర్ పై ఒత్తిడి నెలకొంది. కవిత కోసం కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో జరిపిన మంతనాలు సక్సెస్ అయ్యాయి. కానీ కమలనాథులు పెట్టిన కండిషన్స్ తో తీవ్ర చర్చల్లో ఉన్నారు కేసీఆర్. అయితే దశల వారీగా విలీన ప్రక్రియ కొనసాగుతున్నట్టు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదే నిజమైతే కేటీఆర్ భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఆమెను బయటకు తీసుకొస్తామని పార్టీ కార్యకర్తలకు చెప్పిన కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కవిత అప్రూవర్ గా కండిషన్స్ తో కమలనాథులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విలీన ప్రక్రియ దశల వారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన వార్తలు నేపథ్యంలో టీపీసీసీ మీడియా కోఆర్డినేషన్ సామ రామ్మోహన్ సంచలన ట్వీట్ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనం వాయిదాల పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. దశల వారీగా విలీనం ఉంటుందన్న ఆయన ముందుగా బీఆర్ఎస్ కు చెందిన 4 రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరబోతున్నారని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్లో డీల్ కుదిరిందని, ఢిల్లీ రాయబారంలో కీలక ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఈ మధ్య కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా ఓట్ షేర్ ను భారీగా పెంచుకుంది. ఇదే అదునుగా నెక్స్ట్ ఎలక్షన్ లో అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు త్వరలోనే భారీ చేరికలుంటాయని కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోనే చేరారు. బీఆర్ఎస్ కు చెందిన ఎంపీల చేరిక ఉంటుందని హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ నేతలు భారీగా చేరికలుంటాయని అనుకుంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో అంచనాలున్నాయి. వారం రోజుల్లోనే బీఆర్ఎస్ చేరికల ప్రక్రియ పూర్తవుతుందని ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మరి కేటీఆర్ భవిష్యత్తు ఏంటనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనంటున్నారు ఆ పార్టీ నేతలు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇంతకాలం బీఆర్ఎస్ లో తిరుగులేని అధికారం చెలాయించారు ఆయన. తాను ఎంత చెప్తే అంతే అన్నట్టుగా నడిచింది. బీజేపీలో విలీనమై బీఆర్ఎస్ కనుమరుగైతే కేటీఆర్ తెరమరుగవుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్.